ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అమావాస్య. ఈరోజు సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్యలో మీ ఇంట్లో దీన్ని వెలిగించండి. మీకు అత్యంత లాభం కలుగుతుంది. పితృదోషాల వల్ల వచ్చే నష్టాలు తగ్గుతాయి. అలాగే పితృదేవతలు ప్రసన్నత చెందుతారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, చేస్తున్న వ్యాపారాలు, ఏదైతే చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ దానిలో ఏదైనా సమస్యలు ఉంటే అవి కూడా తొలగే మార్గాలు తెలుస్తాయి. మీ ఇంట్లో నకారాత్మక శక్తి ఉంటే, అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. ఎందుకంటే అమావాస్య పౌర్ణమి, అందులో ఈ పితృపక్షంలో ఉన్న అమావాస్య ఈరోజు చాలా విశేషమైన శక్తి కలిగిన అమావాస్య. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే ఇంకొక అద్భుతం ఏంటంటే అదృష్టం వరించడమే కాదు, లక్ష్మీదేవి మీ ఇంటిలో ఆకర్షింపబడుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు. ఈ ఉపాయాన్ని అమావాస్య బుధవారం సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. ముందు కానీ తర్వాత కానీ చేయవద్దు. ఉపాయం చేసి ముందు గుర్తుంచుకోండి, కంపల్సరీగా స్నానం చేయండి. తలస్నానం అవసరం లేదు, మామూలుగా స్నానం చేసి ఈ ఉపాయం చేయండి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఆవు పిడక కానీ లేదంటే కర్రబొగ్గు కానీ. అలాగే మీరు ఇంట్లో, ఇది మీ దేవుడి గదిలో మీరు ఎక్కడైతే దేవత పూజిస్తారో అక్కడ చేయాలి. ముందుగా మీరు రెడీ చేసుకోండి. బెల్లం కానీ అలాగే ఆవు నెయ్యి కానీ సాంబ్రాణి కానీ ఇవన్నీ రెడీ చేసుకోండి. ముందుగా కాస్త బెల్లం కావాలి, కాస్త ఆవు నెయ్యి కావాలి, సాంబ్రాణి ధూపం వేయడానికి, ఆవు పిడక లేకపోతే బొగ్గు, కర్ర బొగ్గునిగా మీరు రెడీ చేసుకోండి. ఈ రెడీ చేసుకున్న తర్వాత మీరు మీ దేవుడి గదిలో ముందుగా రెడీ చేసుకోండి. తర్వాత మీ దేవుడి గదిలో ఈ ఉపాయం చేయండి. దేవుడి గదిలో దేవుడి ముందు, మీ ఇష్టదైవం ముందు ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి. ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ దీంతో దీపం వెలిగించండి. దీపాన్ని దక్షిణ దిక్కు వైపు పెట్టండి. అంటే 2 ఒత్తులు వేసి దక్షిణ వైపు వెలుగుతూ ఉండాలి. 2 ఒత్తులు వేయండి. 2 కలపమాకండి, విడివిడిగా వేయండి. తర్వాత మీ మనసులో ఉన్న సమస్యలు, కోరికలు చెప్పండి. పితృదేవతల యొక్క ఆశీర్వాదం కావాలి. అలాగే పితృదేవతల పట్ల తప్పుగా ఏదన్నా ప్రవర్తించి ఉంటే క్షమించమని కోరుకోండి. అలాగే వారు శాంతించాలని కోరుకోండి. వారు ఆశీర్వాదం అంటే వారి యొక్క ఆశీర్వాదం లభించాలని కోరుకోండి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ అమావాస్య సాయంత్రం సమయంలో ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. చాలామంది పిండ ప్రదానాలు చేయలేరు, దాన ధర్మాలు చేయలేరు. చిన్న చిన్న ఉపాయాలు ఇలా చేసైనా సరే కొంతలో కొంత లాభాన్ని పొందవచ్చు. మీరు తర్వాత ఆవు పిడకని కానీ బొగ్గుని కానీ వేడి చేయండి. ఏదైనా ప్లేట్లో పెట్టుకోండి. దానిపైన కొద్దిగా ఆవు నెయ్యి వేయండి. కొంచెం బెల్లం ముక్క దాని మీద వేయండి. బెల్లం ముక్క కానీ బెల్లం ముక్క వేయాలి, ఆవు నెయ్యి వేయాలి. తర్వాత దాని మీద కొంచెం సాంబ్రాణి, ఇలా ముద్దగా ఉంటుంది కదా సాంబ్రాణి, ఈ 3 వేసి దేవుడికి ధూపం చూపించండి. దేవుడికి ధూపం చూపించిన తర్వాత అదే ప్లేట్ పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు చూపించండి. బాత్రూము, టాయిలెట్ వదిలేయండి. ఇది సాయంత్రం చేశారు కదా, 2వ రోజు ఉదయం ఏదైతే మీరు ప్లేట్లో పెట్టి మసి ఉందో దాన్ని ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి. తులసి మొక్కలు మాత్రం వేయమాకండి. ఇది మీరు రేపు ఒక్కరోజు, అంటే ఈ ఒక్కరోజు చేసింది మీరు, అంటే ఉపాయం ఈరోజు చేసి రేపు మాత్రమే మసి మాత్రం తీసి బయటపడాలి. అయిపోయింది కదా మసి వెంబటే బయటపడేమాకండి. ఆ సమయంలో బయటపడేది పక్కన పెట్టించండి. ఇది మీకు ఎలా పనిచేస్తుందంటే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే యోగాన్ని కలగజేస్తుంది. అంటే ధనానికి సంబంధించే కాదు, మీ పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి,
పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.